హాయ్ దిస్ ఈస్ సిఏ నరేందర్ ఫ్రమ్ వేదిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఈ వీడియోలో మనం ఫైనల్ అకౌంట్స్లో చిన్న టాపిక్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అండ్ బ్యాడ్ డెట్ అనే టాపిక్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్ అకౌంట్స్ క్వశ్చన్ మనం ఎలా ట్యాకిల్ చేయాలి అనే దాని గురించి కొంచెం బ్రీఫ్ మాట్లాడుకుందాం. మనకు ఫైనల్ అకౌంట్స్ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తుంది, ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చి ట్రయల్ బ్యాలెన్స్ కింద కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ట్రయల్ బ్యాలెన్స్ లోపల ఉన్న ఐటమ్స్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అండ్ కింద ట్రయల్ బ్యాలెన్స్ కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్కి ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తెలుసుకోవాలంటే ట్రయల్ బ్యాలెన్స్లో ఒకవేళ ఐటమ్ వచ్చింది అని అంటే మీనింగ్ ఏంటిది, అది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అయినట్టు. అంటే మీనింగ్ ఏంటిది, దానికి జర్నల్ ఎంట్రీ పాస్ అయినట్టు, దాంతోపాటు లెడ్జర్ పోస్టింగ్ జరిగినట్టు. ఓకేనా. ఇంకోటి ఏంటిది, అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఏదైనా ట్రాన్సాక్షన్ ఇస్తే దానికి టిల్ డేట్ వరకు ఎలాంటి జర్నల్ ఎంట్రీ పాస్ కావడం కానీ లేదా లెడ్జర్ పోస్టింగ్ కానీ జరగనట్టు. ఓకేనా. సో అంటే ఏంటిది, ఇక్కడ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవ్వనట్టు. అయితే మనం ట్రయల్ బ్యాలెన్స్ లోపల ఉన్నదాన్ని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలరా అంటే ట్రయల్ బ్యాలెన్స్ లోపల ఇచ్చిన ప్రతి ఒక్క ఐటెంకి మనం ఏం చేయాలంటే వెదర్ ఇట్ ఈస్ ఎక్స్పెన్స్, ఇన్కమ్, అసెట్, లైబిలిటీ ఈ నేచర్ అనేది ఐడెంటిఫై చేసి ఒకవేళ అది ఇన్కమ్ లేదా ఎక్స్పెండిచర్ అయితేనేమో P&L లేదా ట్రేడింగ్ పంపించాలి. ఒకవేళ అది అసెట్ కానీ లైబిలిటీ కానీ అయితే బ్యాలెన్స్ షీట్లకి సాఫ్సీగా పంపించాలి. అమౌంట్ ఎంత ఉంటే అంత, నో చేంజెస్. బట్ వచ్చిన డిఫరెంట్ థింగ్ ఏంట్రా అంటే కింద ఇచ్చిన అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఏమవుతుందనంటే అది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవ్వనట్టు. అంటే మీనింగ్ ఏంటిది, ఇంతవరకు జర్నల్ ఎంట్రీ పాస్ కాలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, జర్నల్ ఎంట్రీ పాస్ చేయాలి, లెడ్జర్ పోస్టింగ్ చేయాలి, దాని తర్వాత దాన్ని తీసుకుపోయి P&Lనో బ్యాలెన్స్ షీట్నో ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ మనకు ఆ స్కోప్ ఉందా, ఎందుకోసం ఆల్రెడీ మనం జర్నల్ ఎంట్రీస్ లెడ్జర్ పోస్టింగ్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజింగ్కి వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ జర్నల్ ఎంట్రీ పాస్ చేయడం కానీ లెడ్జర్ పోస్టింగ్ కానీ చేయకుండా డైరెక్ట్ దాని ఎఫెక్ట్ తీసుకుపోయి ఎందుకోసం ఆ జర్నల్ ఎంట్రీ పాస్ చేసినా లెడ్జర్ పోస్టింగ్ చేసినా సరే లాస్ట్కి ఎక్కడ పోతున్నాయి ఆ ఐటమ్స్ అన్నీ, ఐదర్ P&L లేదా బ్యాలెన్స్ షీట్. సో మనం ఏం చేస్తున్నాం, అల్టిమేట్ సొల్యూషన్ ఇస్తున్నాం. ఇక్కడ ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఏదైతే ట్రాన్సాక్షన్ ఇచ్చిందో దానికి అల్టిమేట్ సొల్యూషన్ ఏంటిది, ఐదర్ P&L బ్యాలెన్స్ షీట్కి వెళ్ళడం లేదా ట్రేడింగ్ బ్యాలెన్స్ షీట్కి వెళ్ళడం జరుగుతున్నాయి. సో మనం అది డైరెక్ట్ ఎఫెక్ట్ ఇస్తాం అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెప్రిసియేషన్కి ఎంట్రీ తీసుకుందాం. ఒకవేళ వాడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక డెప్రిసియేషన్ అనే కాన్సెప్ట్ ఇచ్చిండు. నార్మల్గా డెప్రిసియేషన్ ఎంట్రీ ఏమొస్తుంది, డెప్రిసియేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్ అని వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏమైంది, రెండు వచ్చినాయి కదా, డెప్రిసియేషన్, అసెట్ రెండు ఎఫెక్ట్ అయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటికి ఎఫెక్ట్ చూపెట్టాలి. ఎక్కడ, ఐదర్ P&L బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ P&L ఏదో ఒకటి, అండ్ బ్యాలెన్స్ షీట్ ఏదో ఒకటి ఇస్తాం అనమాట. అయితే ఈ డెప్రిసియేషన్ ఉంది కదా, డెప్రిసియేషన్ ఏం చేయాలి, మనం నేచర్ కనుక్కోవాలి. నేచర్ ఏంటిది, డెప్రిసియేషన్ ఎక్స్పెన్స్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, P&Lకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ డెప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ ఏదైతే అయిందో, ఎంతైతే డెబిట్ అయిందో అది తీసుకొని P&L డెబిట్ సైడ్ వేసుకోవాలి. ఇంకోటి ఏం ఎఫెక్ట్ అయింది, అసెట్ రెడ్యూస్ అయింది. అసెట్ ఎట్లా రెడ్యూస్ అయింది, అసెట్ క్రెడిట్ అయింది కదా. నార్మల్గా అసెట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ డెప్రిసియేషన్ వల్ల అసెట్ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. అంటే ఏమైంది, క్రెడిట్ అయింది కదా ఇక్కడ, సో డిక్రీజ్ అయింది. అది ఎంత డిక్రీజ్ అయింది కదా, మరి డిక్రీజ్ అయిన ఎఫెక్ట్ని ఎక్కడ చూపెట్టాలి, బ్యాలెన్స్ షీట్లో అసెట్లో నుంచి డెప్రిసియేషన్ ఎంతైతే అమౌంట్ వచ్చిందో మనకు క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఆ అమౌంట్ రెడ్యూస్ చేయాలి. ఎక్కడ, బ్యాలెన్స్ షీట్లో. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అవుట్ స్టాండింగ్ శాలరీస్ తీసుకున్నాం. అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే మీనింగ్ ఏంటిది, ఎంట్రీ ఏమొస్తుంది నార్మల్గా అవుట్ స్టాండింగ్ శాలరీస్కి, శాలరీస్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ శాలరీస్ వస్తుంది. ఎందుకోసం అని అంటే ఇప్పుడు శాలరీస్ అనేది ఏంటిది, ఎక్స్పెండిచర్. అవుట్ స్టాండింగ్ శాలరీ ఏంటిది, మనం పే చేయలేదు, ఇంకా స్టిల్ టు బి పేయబుల్. మనకేమైతుంది, పే చేయలేదు కాబట్టి లైబిలిటీ అవుతుంది అవుట్ స్టాండింగ్ శాలరీ. మరి ఇక్కడ శాలరీస్ అకౌంట్ ఎఫెక్ట్ అయింది, అవుట్ స్టాండింగ్ శాలరీ ఎఫెక్ట్ అయింది. మరి ఈ రెండింటికి అడ్జస్ట్మెంట్ ఎలా ఇవ్వాలరా అంటే శాలరీస్ ఎంత అయితే వచ్చిందో అమౌంట్ అదేమో P&L తీసుకోవాలి, ఎందుకోసం ఎక్స్పెన్స్ కాబట్టి. అవుట్ స్టాండింగ్ శాలరీ మనకి ఏమవుతుంది, లయబిలిటీ కాబట్టి ఆ లయబిలిటీ అమౌంట్ ఎంత అవుతుందో అంత బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ చూపెట్టాలి. ఇలా మనం ఏం చేయాలి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందానేమో ఎంట్రీ పాస్ చేసుకుంటూ డబుల్ ఎఫెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అదే ట్రయల్ బ్యాలెన్స్ వచ్చింది, ఆల్రెడీ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అయింది కాబట్టి జస్ట్ ఏం చేయాలి, నేచర్ ఐడెంటిఫై చేసి ఆ నేచర్ బట్టి ఐదర్ ట్రేడింగ్ P&Lలో లేదా బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది కాబట్టి అలా మనం బైఫర్కేట్ చేసి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ట్రయల్ బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్, అడిషనల్ ఇన్ఫో అడ్జస్ట్మెంట్. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం, ఏమని, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనే కాన్సెప్ట్కి వెళ్దాం. బ్యాడ్ డెట్, అసలు బ్యాడ్ డెట్ అంటే ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కంపెనీ ఏ అనే పర్సన్కి క్రెడిట్ సేల్ చేసిందని అనుకుందాం. ఎంత వర్త్, ఎంత 1 lakh రూపీస్. అయితే మనకేం చేయాలి, మరి క్రెడిట్ చేయాలి కాబట్టి ఇప్పుడు డబ్బులు లేదు కదా, ఫ్యూచర్లో ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 3 months ఇస్తాడు అనుకుందాం. అయితే ఏమైంది, 3 months రీపేమెంట్ టైం వచ్చింది. రీపేమెంట్ చేసే టైంలో వాడేం చేసిండు, మనకు ₹1,00,000 ఇవ్వాల్సింది 90,000 మాత్రమే ఇచ్చిండు, ఇంకో 10,000 ఎగ్గొట్టిండు. అంటే ఈవెన్ అంటున్నాడు, ఇంక ఇవాళ మన దగ్గర లేవంటున్నాడు. అంటే మీనింగ్ ఏంటి, మనకు 10,000 అనేది లాసే కదా. ఆ లాస్కి పేరే బ్యాడ్ డెట్. అంటే ఏ రోజైతే పేమెంట్ చేస్తాడో ఆ రోజు మనకు ఫుల్ పేమెంట్ కాకుండా తక్కువ పేమెంట్ చేసిండు. ఎంతైతే పేమెంట్ చేయడో దాని అంటే మనం లాస్ అంటున్నాం. ఆ లాస్కి పేరు అనేది బ్యాడ్ డెట్. మరి లాస్ ఏమవుతుంది, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి బ్యాడ్ డెట్ అకౌంట్ డెటార్. ఇప్పుడు ఈ బ్యాడ్ డెట్ జరగడం వల్ల మనకేమైంది, డెటార్ అనేది ₹1,00,000 రావాల్సింది 90,000 వచ్చింది. అంటే మీనింగ్ ఏంటిది, మనకి ఇంతకుముందుకు బ్యాడ్ డెట్ అనే
లాస్ జరగకుండా ముందు మనకు వాడి దగ్గర నుంచి రైట్ ఎంత ఉండే, రైట్ టు రిసీవ్ క్యాష్ ఎంత ఉండే, 1,00,000 ఉండే. ఇప్పుడు ఏమైంది మరి, వాడు పేమెంట్ చేసినప్పుడు 90,000కి రెడ్యూస్ అయింది, పడిపోయింది. సో 10,000 ఏమైంది, అసెట్ రెడ్యూస్ అయింది. కాబట్టి అసెట్ రెడ్యూస్ అయితే ఏమవుతుంది, క్రెడిట్ చేయాల్సి వస్తుంది. అంటే సో ఎంట్రీ ఏంటి మరి బ్యాడ్ డెట్కి, బ్యాడ్ డెట్ అకౌంట్ డెటార్ టు డెటార్ అకౌంట్, ఇదన్నమాట ఎంట్రీ. అయితే మీకు గుర్తుంటే నేనేం చెప్పిన మీకు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెడ్జర్ అనే చాప్టర్ చేసేటప్పుడు మీకు ఒకటి చెప్పుంటారు. లెడ్జర్ అనే చాప్టర్ మనకు నేర్చుకుంటాం. ఏంటి అని అంటే, లెడ్జర్ అనే చాప్టర్ చేసేటప్పుడు ఆల్ నామినల్ నేచర్ ఉన్న లెడ్జర్ అకౌంట్స్ అన్నీ ఏం చేయాలి, క్లోజ్ చేసి దాని యొక్క బ్యాలెన్సెస్ ఏం చేయాలి, మనం P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలి. అదే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ ఉంటే ఏం చేయాలి, ఆ లెడ్జర్ అకౌంట్ క్లోజ్ చేయకుండా జస్ట్ బ్యాలెన్సింగ్ చేసి ఆ బ్యాలెన్సెస్ని మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ షీట్కి తీసుకెళ్ళాలి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో ఇక్కడ బ్యాడ్ డెట్ ఏంటిది, మనకు నామినల్ నేచర్ ఉన్న లెడ్జర్ అకౌంట్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, క్లోజ్ చేసి ఇయర్ ఎండ్కి మనం ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇది ట్రాన్స్ఫర్ ఎంట్రీ, P&L అకౌంట్ డెటార్ టు బ్యాడ్ డెట్ అకౌంట్. ఇలా మనం బ్యాడ్ డెట్ ఏం చేస్తున్నాం, ఇయర్ ఎండ్కి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి బ్యాడ్ డెట్కి ట్రాన్స్ఫర్ చేసినాం. ఇలాగ నేనేం చెప్పిన మీకు అంటే, ట్రయల్ బ్యాలెన్స్లో వచ్చిన ప్రతి ఒక్కటి డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అయినట్టు అని చెప్పిన. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ వేసి చెప్తాను చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఎంట్రీస్, బ్యాడ్ డెట్కి ఎంట్రీ వచ్చింది కదా, బ్యాడ్ డెట్ టు డేటాస్ అని చెప్పి, దానికి లెడ్జర్ పోస్టింగ్ ఇది బ్యాడ్ డెట్స్ టు డేటార్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకుందాం. ఇది ఫస్ట్ ఎంట్రీ, బ్యాడ్ డెట్ జరిగినప్పుడు ఏం ఎంట్రీ వస్తాం మనకు, బ్యాడ్ డెట్స్ టు డేటార్ అనేది పోస్టింగ్. అయితే మరి ఇప్పుడు బ్యాడ్ డెట్స్తో పాటు డేటార్ అకౌంట్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా. ఇది డేటార్ ఎట్లా ఎఫెక్ట్ అయిందనమాట. డేటాస్ అకౌంట్ క్రియేట్ చేయడం 10,000, ఇది పోస్టింగ్ ఆఫ్ ఎంట్రీ, ఫస్ట్ ఎంట్రీ ఇది బ్యాడ్ డెట్ అకౌంట్ డేటా టు డేటార్కి ఈ రెండు పోస్టింగ్ జరుగుతాయి అన్నమాట. మనం ఏం చెప్పిన దాంతోపాటు ఇయర్ ఎండ్కి బ్యాడ్ డెట్ అనేది నామినల్ నేచర్ కాబట్టి P&Lకి ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పినాం. ఇది ట్రాన్స్ఫర్ ఎంట్రీ, ఇది P&Lకి ట్రాన్స్ఫర్ ఎంట్రీ. ఇలా బ్యాడ్ డెట్ అకౌంట్ బ్యాడ్ డెట్ ఏంటిది, నామినల్ నేచర్ కాబట్టి ఇయర్ ఎండ్కి దానికి క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఏం బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఏం బ్యాలెన్సెస్ ఉన్నాయి డైరెక్ట్ P&Lకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇంకోటి ఏంటిది, మరి డేటాస్ అకౌంట్కి ఏమవుతుంది, బ్యాలెన్స్ 90,000 మిగిలిపోయింది, దీన్ని ఏం చేసాం, బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేసాం. అంటే ఒక జనరల్ ఎంట్రీ లెడ్జర్ పోస్టింగ్ అయితే ఏమవుతుందనంటే, నామినల్ అకౌంట్ ఏమవుతున్నాయి, P&Lకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ అకౌంట్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. బట్ అదే రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ ఉన్నాయి, ఇవి క్లోజ్ అవ్వకుండా కంటిన్యూ అవుతుందన్నమాట. 90,000 బ్యాలెన్స్తో నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈ అసెట్ డేటాస్ అనే అసెట్ నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఏ బ్యాలెన్స్తో, 90,000 బ్యాలెన్స్తో. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్కి ఏ అమౌంట్ పోయి ఉంటుంది, ఈ 10,000 అనే బ్యాడ్ డెట్ అనే 10,000 అమౌంట్ పోయి ఉంటుంది, అండ్ డేటాస్ అనే 90,000 పోయి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సి ఏంటిది, బ్యాలెన్స్ షీట్లో బ్యాడ్ డెట్స్ అని డేటాస్ అని ఇస్తే ఆ బ్యాడ్ డెట్ అనేది ఎక్కడి నుంచి మైనస్ అయినట్టు, డేటాస్లో నుంచి మైనస్ అయిన బ్యాలెన్స్, మైనస్ అయినాకనే ట్రయల్ బ్యాలెన్స్కి వెళ్ళినట్టు. ఎందుకోసం, ఈ బ్యాడ్ డెట్ అనేది డేటార్ అనే లెడ్జర్ అకౌంట్ నుంచి మైనస్ అయిపోతుంది. మైనస్ అయిన తర్వాతనే మనం బ్యాలెన్సెస్ చేస్తున్నాం. కాబట్టి మనకు బ్యాడ్ డెట్ అనేది ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే, ఆ బ్యాడ్ డెట్ అనేది ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే ఎక్కడి నుంచి మైనస్ అయినట్టు, డేటాస్లో నుంచి మైనస్ అయిన తర్వాతనే డేటాస్ అనే బ్యాలెన్స్ ట్రయల్ బ్యాలెన్స్లో కనబడుతుంది. ఓకేనా, ఇలా అన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ తీసుకుందాం. ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనేది ఎంట్రీ ఏమొస్తుంది, P&L టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్, ఇది లెడ్జర్ పోస్టింగ్. P&L టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్. అండ్ ఇది ఎప్పుడు, లాస్ట్ ఇయర్. అంటే ఏమైపోయింది, ఇది బ్యాలెన్స్, ఇది నాట్ నామినల్ అకౌంట్ కాబట్టి ఇది క్లోజ్ అవ్వదు, నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది బ్యాలెన్స్. ఈ 20,000 నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది మనం లాస్ట్ ఇయర్లో చేసిన బ్యాలెన్స్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఎంత, 20,000. అయితే లాస్ట్ ఇయర్ మనం ఏం చేసినాం, ఎక్స్పెక్టెడ్ లాస్ కదా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అంటే. ఇయర్లో ఏమవుతుంది, మేబీ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా అది జరిగి ఉండొచ్చు. మనకు ఫర్ ద పర్పస్ ఆఫ్ ఈజీ అండర్స్టాండింగ్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినాం లాస్ట్ ఇయర్లో అదే జరిగిందనుకో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనం నేర్చుకున్నాం కదా, సేమ్ ఏం నేర్చుకున్నాం, బ్యాడ్ డెట్ అకౌంట్ డేటా డేటా అని నేర్చుకున్నాం కదా. ఎప్పుడు యాక్చువల్ లాస్ జరిగినప్పుడు బ్యాడ్ డెట్ అకౌంట్ డేటా టు డేటాస్ అనే అకౌంట్ నేర్చుకున్నాం కదా, దానికి ఈ లెడ్జర్ పోస్టింగ్ అనమాట. ఇది బ్యాడ్ డెట్ అకౌంట్ డేటా టు డేటార్ అకౌంట్. మరి అయితే కరెంట్ ఇయర్లో ఏమైపోయింది, ఇప్పుడు నేనేం చెప్పిన లాస్ట్కి ఏదో ఒక రోజు బ్యాడ్ డెట్ అనేది ఇయర్ ఎండ్కి, ఏదో ఒక రోజు ఇయర్ ఎండ్కి బ్యాడ్ డెట్ ఏమవుతుంది, P&Lకి ట్రాన్స్ఫర్ కావాలి. కానీ ఈ బ్యాడ్ డెట్ అనేది P&Lకి వెళ్ళాలి కదా ఇయర్లో, కానీ ఈ P&Lకి వెళ్ళాల్సిన అమౌంట్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో 20,000 వెళ్ళిపోయింది. ఏ పేరుతోని, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనే పేరుతోని వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం కాంపెన్సేటింగ్గా ఎంట్రీ రాస్తున్నాం. కాంపెన్సేటింగ్గా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనేది ఎందుకోసం వచ్చింది, ఫర్ ద పర్పస్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ కోసమే. ఫ్యూచర్లో వచ్చే బ్యాడ్ డెట్స్ కోసం ఇప్పుడే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ క్రియేట్ చేసాం కాబట్టి యాక్చువల్ బ్యాడ్ డెట్ జరిగిన రోజు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ని తీసేయాలి బుక్లోకి వెళ్ళి, కాబట్టి ఈ కాంపెన్సేటింగ్ లెడ్జర్ పోస్టింగ్ జరిగింది. ఇప్పుడు ఏమైపోయింది, బ్యాలెన్స్ 0 అయిపోయింది, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ వెళ్ళిపోయింది.
ఇలా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంట్రా అంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనేది ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్లో వస్తే అది డెటాస్లో నుంచి మైనస్ అవ్వదు. ఎందుకు మైనస్ అవ్వదు అని అంటే దానికి ఎంట్రీ ఏమొస్తుంది నార్మల్గా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్కి P&L అకౌంట్ డేటా టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ క్రియేషన్ అప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రొవిజన్ అనేది డేటాస్ని ఎఫెక్ట్ చేయదు. మనం అనుకుంటాం కదా ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తాం ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనేది బ్యాలెన్స్ షీట్లో డేటాస్ నుంచి మైనస్ చేస్తాం కదా మీకు అనిపించవచ్చు. బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రజెంటేషన్ మాత్రమే కానీ ఎట్లా అయితే బ్యాడ్ డెట్ అనేది డేటాస్ నుంచి మైనస్ అవుతుందో అలా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ మైనస్ అవ్వదు, డిడెక్ట్ అవ్వదు. జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రజెంటేషన్ మాత్రమే మనం ఏం చేస్తాం డేటాస్లో నుంచి మైనస్ చేసినట్టు చూపెడతాం. కాబట్టి ఆ బ్యాలెన్స్ అనేది నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మనం నేర్చుకున్నాం కదా ఇట్స్ ఏ టైప్ ఆఫ్ లయబిలిటీ అని. లయబిలిటీ కాదు బట్ ఇట్స్ ఏ టైప్ ఆఫ్ లయబిలిటీ. మనం ఎందుకు లయబిలిటీ అంటున్నాం దాని క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి లయబిలిటీ అని పిలుస్తున్నాం. మరి అలాంటప్పుడు నెక్స్ట్ ఇయర్ ఒకవేళ డేటాస్ నుంచి మైనస్ ఎట్లయితే బ్యాడ్ డెట్ అయిందో ఇది కూడా మైనస్ ఒకవేళ అవ్వాల్సి ఉంటే నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ కాదు కదా. సో అది ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రజెంటేషన్ మాత్రమే, నాట్ నిజంగా అది డిడక్ట్ అవ్వదు డేటాస్లో నుంచి. ఓకేనా, ఇది క్రియేషన్ అప్పుడు. చూడండి మీరు ఎఫెక్ట్ తీసుకుంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అప్పుడు ఎక్కడ డేటాస్ అనే కాన్సెప్ట్ రాదు, ఓన్లీ బ్యాడ్ డెట్ వచ్చిన మాత్రం డేటా అనే కాన్సెప్ట్ వచ్చింది. అర్థమవుతుంది కదా ఇప్పుడు. అంటే బ్యాడ్ డెట్ అనేది ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే డేటాస్లో నుంచి మైనస్ అయింది అన్నట్టు. అదే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే మైనస్ అవ్వనట్టు. ఓకేనా, ఇది లెడ్జర్ పోస్టింగ్ దేనికి బ్యాడ్ డెట్కి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్కి. ఇప్పుడు కొన్ని సమ్ హైపోథెటికల్ కేసెస్ తీసుకున్నాం. ఒకవేళ క్వశ్చన్లో మేబీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ అడ్జస్ట్మెంట్స్ అడగవచ్చు అని చెప్పి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. ఆ ఎగ్జామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ట్రయల్ బ్యాలెన్స్లో మీకు ఏం కనబడుతుంది డేటాస్ బ్యాడ్ డేటే కనబడుతుంది. అంటే మీనింగ్ ఏంటిది ఈ డేటాస్లో నుంచి బ్యాడ్ డేట్ మైనస్ అయినట్టు కనట మైనస్ అయినట్టు మనం నేర్చుకున్నాం కదా లెడ్జర్ పోస్టింగ్ చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇది ఎట్లా మైనస్ అయినట్టు. ఓకేనా, అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ కనవలేదు అంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనే కాన్సెప్ట్ను ఫాలో అవ్వట్లేదు కంపెనీ. ఓన్లీ బ్యాడ్ డెట్ ఎప్పుడైతే యాక్చువల్ లాస్ వచ్చిన రోజు మాత్రమే అకౌంటింగ్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నదాన్ని మనం ఏం చేయాలి జస్ట్ అడ్జస్ట్మెంట్ నేచర్ ఐడెంటిఫై చేయాలి. దీని నేచర్ ఏంటిది రియల్, దీని నేచర్ ఏంటిది ఎక్స్పెన్స్, దీన్నేమో P&Lకి పంపించాలి, దీన్నేమో బ్యాలెన్స్ షీట్కి పంపించాలి, అంతే. ఇదే ఎంట్రీ అనమాట, ఇదే అడ్జస్ట్మెంట్. ఎగ్జాంపుల్ నెంబర్ 2 అనుకుందాం. ట్రయల్ బ్యాలెన్స్లో మనకి ఏం కనబడుతుంది డేటాస్ కనబడుతుంది, బ్యాడ్ డెట్స్ కనబడుతుంది, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ కనబడుతుంది. అయితే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనే కాన్సెప్ట్ మీకు ఎప్పుడైనా సరే ట్రయల్ బ్యాలెన్స్లో కనబడితే బెటర్ యూ చూస్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అని లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయండి, మీకు చాలా క్లారిటీ ఉంటుందన్నమాట. నేను అదే చూపెడతాను మీకు చూడండి. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్కి అదేంటిది ట్రయల్ బ్యాలెన్స్లో మీకు కనబడితే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఈ ఇయర్ అది కాదు, లాస్ట్ ఇయర్ మనం ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ క్రియేట్ చేసినాం. ఈ ఇయర్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అది, ఈ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది 10,000. ఎందుకోసం క్రెడిట్ సైడ్ తీసుకున్నాం అంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనే దానికి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ ఏమైపోయింది బ్యాడ్ డెట్ అక్కర్ అయింది కదా, బ్యాడ్ డెట్ అక్కర్ అయినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది బ్యాడ్ డెట్ టు డేటాస్ అకౌంట్ అని వస్తుంది. కానీ లాస్ట్కి ఏమవుతుంది బ్యాడ్ డెట్ని మనం P&L ట్రాన్స్ఫర్ చేయకుండా కాంపన్సేటింగ్ ఎంట్రీ రాస్తాం కదా, ఇక్కడ అదే ఎంట్రీ రాసినాం కాంపన్సేటింగ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ టు బ్యాడ్ డెట్ అని కాంపన్సేటింగ్ ఎంట్రీ రాసినాం 5,000. మనం ఎంత క్రియేట్ చేసినాం ప్రొవిజన్ 10,000 కానీ మనకి ఎంత యాక్చువల్ లాస్ వచ్చింది 5,000 వచ్చింది. ఇంకా స్టిల్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్లో 5,000 ఉంది. ఈ 5,000 ఏం చేయాలి మనం డేటాస్లో నుంచి బ్యాలెన్స్ షీట్లో డేటాస్లో నుంచి మైనస్ చేయాలి. అంటే నిజంగా మైనస్ అంటే కాదు, ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రజెంటేషన్ ఈ 5,000 డేటాస్లో నుంచి మైనస్ చేసి చూపెట్టాలి ఎక్కడ బ్యాలెన్స్ షీట్లో. ఈ బ్యాడ్ డెట్ని మనం P&L మైనస్ చేయాలా చేయొద్దు. ఎందుకోసం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ దీనికి సంబంధించిందే కదా ఇది, ఆల్రెడీ ఏం చేసినాం మనం లాస్ట్ ఇయర్లోనే P&Lకి ట్రాన్స్ఫర్ చేసినాం, ఈ ఇయర్లో ట్రాన్స్ఫర్ చేసిన పని లేదు. ఓకేనా, ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఎగ్జాంపుల్ నెంబర్ 3 తీసుకుందాం. డేటాస్ ఉంది, బ్యాడ్ డెట్స్ ఉంది, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఉంది, కింద అడిషనల్ ఇన్ఫో కూడా ఉందన్నమాట. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మెయింటైన్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అని ఇస్తే అంటే మీనింగ్ ఏంటి దానికి అర్థం ఏంటి అని అంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఈ సంవత్సరం ఈ ఇయర్లో ఎంత బ్యాలెన్స్ ఉండాలి అనే క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. అంటే మీనింగ్ ఏంటిది క్యారీ డౌన్ బ్యాలెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. వాడు చెప్తున్నాడు క్యారీ డౌన్ బ్యాలెన్స్ నాకు ఎంత ఉండాలి, వాడికి ఎంత ఉండాలంట ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనేది 10% ఆన్ డేటాస్ ఉండాలంట. ఎట్లా చేయాలో క్యాలిక్యులేషన్ చెక్ చేసుకున్నాం. మీకు తెలుసు కదా ఇది బ్యాలెన్స్ 45,000 ఎట్లా తీసుకోవాలో. లాస్ట్ ఇయర్ ట్రయల్ బ్యాలెన్స్లో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ కనబడితే అది ఈ ఇయర్లో క్రియేట్ చేసినట్టు కాదు, లాస్ట్ ఇయర్లో క్రియేట్ చేసినట్టు. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ మనం ఎక్స్పెక్ట్ చేసినాం కదా 45,000 అని చెప్పి లాసు, బట్ మనకి ఎంత వచ్చింది యాక్చువల్ లాసు 10,000 వచ్చింది, 25,000 వచ్చింది. కాబట్టి కాంపన్సేటింగ్ ఎంట్రీ ఇక్కడ 25,000 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు వాడు చెప్పింది కదా టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇక్కడ ఏమని చెప్పిన ఈ సెకండ్ ఎగ్జామ్లో వాడు చెప్పలే కాబట్టి మనం ఏం చేసాం డిఫరెన్సెస్ క్యారీ డౌన్ చేసుకున్నాం. బట్ ఈ క్వశ్చన్ ఏం చెప్పిన వాడు నాకు బ్యాలెన్సింగ్ కాదు నాకు ఇయర్లో ఎంత ఉండాలి అని చెప్తున్నాడు. 10% ఆన్ డేటాస్ అంట. డేటాస్ ఎంత ఇచ్చింది క్వశ్చన్లో ఒక 10 lakhs ఇచ్చాను. 10 lakhs 10% ఎంత 1 lakh. 1 lakh క్యారీ డౌన్ బ్యాలెన్స్ 1 lakh ఉండాలంట. మరి ఇప్పుడు
45,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, 25,000 బ్యాడ్ డెట్స్ ఇయర్లో జరిగినాయి. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది లాస్ట్ ఇయర్ది అని అంటే 20,000 ఉంది. ఆ 20,000 కాకుండా ఇంకేమంటున్నాడు వాడు, క్యారీ డౌన్ అనేది 20,000 ఉండకూడదు. వాడికి ఎంత ఉండాలంట, 1,00,000 ఉండాలంట. అంటే ఈ ఇయర్లో కొత్త ప్రొవిజన్ ఎంత క్రియేట్ చేయాలి, 80,000 చేయాలి. ఈ ఇయర్లో అంటే కరెంట్ లాస్ట్ ఇయర్ ఎట్లయితే మనం ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ క్రియేట్ చేసినామో ఈ ఇయర్ కూడా కొత్తగా ఎంత క్రియేట్ చేస్తున్నాం, 80,000 క్రియేట్ చేస్తున్నాం. ఈ క్యారీ డౌన్ బ్యాలెన్స్ ఉంది చూసినాం 1 lakh లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ 20,000 ఉన్నట్టు, కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ 80,000 ఉన్నట్టు. అంటే వీడు చెప్తున్నాడు ఈ క్యారీ డౌన్ బ్యాలెన్స్ ఇవ్వడం వల్ల మనకేం తెలుస్తుంది, ఈ P&L అంటే కరెంట్ ఇయర్లో కూడా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఎంత క్రియేట్ చేయాలో వాడు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మనకి తెలుస్తుంది. ఓకేనా. అంటే ఈ 1 lakh ఏముంది, లాస్ట్ ఇయర్ది 20,000 ఉంది. ఎందుకోసం, లాస్ట్ ఇయర్ 45,000 చేసినాం, దానిలో కూడా ఒక 20,000 లాస్ వచ్చింది, ఇంకో 20,000 అట్నే ఉంది బ్యాలెన్స్. ఈ ఇయర్లో 80,000, మొత్తం 1 lakh ఈ ఇయర్లో కంటిన్యూ అవుతుంది. ఈ 1 lakh ఏమో బ్యాలెన్స్ షీట్లో నుంచి డేటాస్లో నుంచి మైనస్ చేయాలి. ఈ P&L ఏదైతే P&L 80,000 ఉందో అదేమో P&L డెబిట్ సైడ్ వేసుకోవాలి. ఓకేనా. ఇది అనమాట ఎగ్జాంపుల్ నెంబర్ 3. ఎగ్జాంపుల్ నెంబర్ 4 తీసుకుందాం. బ్యాడ్ డెట్ ఎంత ఉంది, 25,000 ఉంది, డేటాస్ 10 lakhs, సేల్స్ 50 lakhs అన్నాడు. అయితే కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఏమని, ప్రొవైడ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ 1% ఆన్ సేల్స్. ఇందాకేమన్నాడు, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ క్రియేట్ చేయాలి దేనిపైన, డేటాస్ పైన. ఇప్పుడు సేల్స్ పైన ఏమన్నాడు అంటే క్వశ్చన్లో వాడు డేటాస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనేది దేనిపైన క్రియేట్ చేయమంటే దానిపైన క్రియేట్ చేయాలి. ఒకవేళ ఏం చెప్పకపోతే డేటాస్ పైన, ఏమైనా చెప్తే ఏది చెప్తే దానిపైన చేయాలన్నమాట ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనేది. ఓకేనా. దీని అడ్జస్ట్మెంట్ చూసుకున్నాం మనం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనేది ట్రయల్ బ్యాలెన్స్లో కనబడితే ఏం చేయాలి మీరు, బెటర్ యూ చూస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అని లెడ్జర్ అకౌంట్ వేసి చేయండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఎంత P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్, ఎంత డేటాస్ నుంచి మైనస్ చేయాలనేది క్లారిటీ వస్తుంది. ఓకేనా. అయితే బ్యాడ్ డెట్ అనే ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే ఏమైనట్టు, డేటాస్ నుంచి మైనస్ అయినట్టు. ఇది ఎట్లా తెలిసింది మనకు, లెడ్జర్ పోస్టింగ్ వల్ల తెలిసింది. సేల్స్ ఉంది. అయితే నార్మల్గా ఏం చేయాలి మరి, ఈ బ్యాడ్ డెట్ని నేచర్గా అనుకోవాలి, జస్ట్ నేచర్గా అనుకోవాలి. ఏం అనుకోవాలి, నేనేం చెప్పినా మీకు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే మాత్రమే బెటర్ యూ చూస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనే లెడ్జర్ అకౌంట్. ఇట్లా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే లాస్ట్ ఇయర్లో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనే కాన్సెప్ట్ ఉన్నట్ట లేనట్టు. ప్రజెంట్ ఈ ఇయర్లో మాత్రం ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ క్రియేట్ చేస్తున్నాం మనం. ఈ ఇయర్లో క్రియేట్ చేసినప్పుడు ఈ ఇయర్లో బ్యాడ్ డెట్ క్రియేట్ చేసినప్పుడు ఈ బ్యాడ్ డెట్ గురించి మనం లాస్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసిన ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ వచ్చి ఉండేది. సో ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ మీనింగ్ ఏంటిది, లాస్ట్ ఇయర్లో ఎలాంటి ప్రొవిజన్ లేదు, ఈ ఇయర్లో మాత్రం ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ బ్యాడ్ డెట్ని డైరెక్ట్ P&Lకి పంపించుకోవాలి. ఈ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఉందా, ఇది డైరెక్ట్ 1% ఆన్ సేల్స్ అంటే 50 lakhs ఇంటూ 1% అంటే ఎంత, 50,000. ఈ 50,000 ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, దీన్ని ఏం చేయాలి, డబుల్ ఎఫెక్ట్ చేయాలి కదా. అంటే ఏమవుతుంది, ఇది P&L అకౌంట్ డేటా టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనే ఎంట్రీ వస్తుంది. ఎంత పంపించాలి P&Lకి, 1% అంటే 50,000 P&Lకి పంపించాలి. అదే 50,000 ఏం చేయాలి, మళ్ళీ డేటాస్లో నుంచి మైనస్ చేయాలి ఎక్కడ, బ్యాలెన్స్ షీట్లో. ఇది అడ్జస్ట్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, బ్యాడ్ డెట్ ఇచ్చిండు, డేటాస్ ఇచ్చిండు, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఇచ్చిండు, సేల్స్ ఇచ్చిండు. కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిండు, బ్యాడ్ డెట్ 10,000 ఇచ్చిండు, మెయింటైన్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ 10,000 డేటాస్ ఇచ్చిండు, బ్యాడ్ డెట్ రికవర్ 2,000 ఇచ్చిండు. ఇది కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి. నార్మల్గా బ్యాడ్ డెట్ అనే ట్రయల్ బ్యాలెన్స్ వస్తే డేటాస్ నుంచి ఆల్రెడీ మైనస్ అయినట్టు. కానీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ వచ్చింది కదా. అంటే ఏం చేయాలి, మనం ట్రయల్ బ్యాలెన్స్లో మనకు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనేది కనబడితే బెటర్ యూ చూస్ లెడ్జర్ అకౌంట్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్. సేమ్ అలానే తీసుకున్నాం మనం. బ్యాడ్ డెట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ తీసుకున్నాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ 50,000 ఉంది. దీనికి రిలేటెడ్ లాస్ కరెంట్ ఇయర్లో ఎంత వచ్చింది, మనకు 25,000 వచ్చింది. అడిషనల్ ఇన్ఫో ఇచ్చింది కదా బ్యాడ్ డెట్ అని, అంటే ఇయర్ ఎండ్కి ఇంకో బ్యాడ్ డెట్ తెలిసిందనమాట, ఒక 10,000 అని చెప్పి. నార్మల్గా బ్యాడ్ డెట్కి ఎంట్రీ ఏమొస్తుంది, బ్యాడ్ డెట్స్ టు డేటా వస్తుంది. బట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఉన్నప్పుడు బ్యాడ్ డెట్ అనేది P&L ట్రాన్స్ఫర్ కాదు, ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సేమ్ అట్నే ఎట్లయితే ఈ 25,000 ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందో ఇది కూడా సేమ్ అట్నే ఇక్కడ 10,000 ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకేనా. దాంతోపాటు ఏమి ఇచ్చాడు, మెయింటైన్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ 10% ఆన్ డేటాస్ అన్నాడు. అంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఉండాలో వాడే చెప్పేస్తున్నాడు. ఎంత ఉండాలంటున్నాడు, 10% ఆన్ డేటాస్ అన్నాడు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, డేటాస్ దేనిపైన వేస్తాం, డేటాస్ అనేది ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనే దేనిపైన వేస్తాం అంటే డేటాస్ మైనస్ బ్యాడ్ డెట్ పైన వేస్తాం. డేటాస్ మైనస్ బ్యాడ్ డెట్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో దానిపైన వేయాలి. ఎందుకోసం, ఎప్పుడైనా సరే మనకి ఇచ్చే అమౌంట్ పైన ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం కదా. బ్యాడ్ డెట్ అంటే మనకి ఇయ్యని అమౌంట్, అది మనకి ఇయ్యడంటే వాడు, మరి మనకి ఇయ్యని అమౌంట్ పైన ప్రొవిజన్ ఎట్లా క్రియేట్ చేస్తాం మనం. సో ఎప్పుడైనా సరే డేటాస్ మైనస్ బ్యాడ్ డెట్ ఎంతైతే అమౌంట్ వస్తుందో దానిపైన మనం ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ చేయాలి. అయితే
ఇక్కడ నేను చేసి మీకు డౌట్ వస్తుండొచ్చు, డేటాస్ అనేది 10,10,000 ఉంది, ఈ బ్యాడ్ డెట్ ఓన్లీ 10,000 మైనస్ చేసారు, ఈ 25,000 మైనస్ చేయాలని మీకు అనిపిస్తుండొచ్చు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న బ్యాడ్ డెట్ ఏదైనా మనకు కనబడితే అది డేటాస్లో నుంచి మైనస్ అయినట్టు. అడిషనల్ ఇన్ఫోలు ఇచ్చింది మాత్రం మైనస్ కానట్టు. ఎందుకోసం? ఇప్పటివరకు దీనిపైన జర్నల్ ఎంట్రీ పాస్ కాలేదు, జర్నల్ ఎంట్రీ పాస్ కాలేదు కాబట్టి ఇది మాత్రం మైనస్ చేస్తున్నాం. ఇది మాత్రం మైనస్ కానట్టు. జర్నల్ ఎంట్రీ పాస్ కాకపోతే దీని నుంచి ఎట్లా మైనస్ అంటే మైనస్ కానట్టు కదా. కానీ ట్రయల్ బ్యాలెన్స్ వస్తే జర్నల్ ఎంట్రీ పాస్ అయినట్టు, లెడ్జర్ పోస్టింగ్ జరిగినట్టు. మరి లెడ్జర్ పోస్టింగ్ జరిగింది అంటే మీనింగ్ ఏంటిది? డేటాస్లో నుంచి మైనస్ అయినట్టు 25,000. సో మనం ఓన్లీ 10,10,000 మైనస్ 10,000 ఏదైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్లో బ్యాడ్ డెట్ ఇచ్చారో అది మాత్రం మైనస్ చేసి 10% చేస్తే మనకేం వస్తుంది? క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డేటాస్ వస్తుంది. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డేటాస్ వస్తే మనకేం అర్థమవుతుంది? 50,000 ఓపెనింగ్ ఉంది, ఒక 35,000 లాస్ వచ్చింది, బట్ ఇంకా స్టిల్ ఎంత మిగిలింది? 15,000 మిగిలింది. మనకి ఎంత క్రెడిట్ అన్నాడు? 1,00,000 అన్నాడు. అంటే దీనివల్ల మనకి ఏమవుతుంది? క్లోజింగ్ బ్యాలెన్స్ వల్ల కరెంట్ ఇయర్లో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఎంత క్రియేట్ చేయాలో అప్పుడు అర్థమవుతుంది మనకు. ఎంత చేయాలి? 85,000. అంటే ఈ ₹1,00,000 మిగిలిపోయిన 50,000 ఉంది, కొత్తది 85,000 ఉంది, రెండు కలిపితే 1,00,000 ఉంది. ఇది నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవ్వాల్సిన ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్. ఈ ఏదైతే క్యారీ డౌన్ ఉందో అదేమో బ్యాలెన్స్ షీట్లో డేటాస్ నుంచి మైనస్ చేయాలి. ఈ P&L ఎంతైతే అమౌంట్ వస్తుందో అది P&L డెబిట్ సైడ్ వేసుకోవాలి. బ్యాడ్ డెట్ రికవర్డ్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ డెట్ రికవర్డ్ అనేది బ్యాడ్ డెట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్కి ఎలాంటి సంబంధం లేదు. డైరెక్ట్ అదేమవుతుంది? ఇన్కమ్ అవుతుంది. జస్ట్ P&L క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్. బ్యాడ్ డెట్ ఇచ్చిండు, డేటాస్ ఇచ్చిండు, సేల్స్ ఇచ్చిండు, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఇచ్చిండు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిండు? బ్యాడ్ డెట్ ఇచ్చిండు, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ ఇచ్చిండు, బ్యాడ్ డెట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ టు బీ మెయింటైన్ 20% ఆన్ డేటాస్ అని ఇచ్చిండు. ఇందులో కొత్త పాయింట్ ఏంటి మనకు? ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్. ఇది ఒకటే కొత్త కాన్సెప్ట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆబ్వియస్గా ట్రయల్ బ్యాలెన్స్ మనకు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం? వీ ప్రిఫర్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనే లెజర్ అకౌంట్ ఓపెన్ చేసి చేస్తాం అనమాట ఆన్సర్స్ని. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, ఇది బ్యాలెన్స్ షీట్లో ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చిన 25,000, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ 10,000. మనం ఏం చేస్తాం? మీకు తెలుసు కదా ఇది డేటాస్ అంటే ఏంటి? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ దేనిపైన క్రియేట్ చేయాలి? డేటాస్ మైనస్ బ్యాడ్ డెట్స్. ఏ బ్యాడ్ డెట్? ఏదైతే బ్యాడ్ డెట్ ఉందో ఆ బ్యాడ్ డెట్ అనేది డేటాస్ నుంచి మైనస్ కాకపోతే మైనస్ చేయాలి. ఎందుకోసం? ఈ 25,000 ఆల్రెడీ మైనస్ అయింది కదా, దీన్ని చేయాల్సిన అవసరం ఉందా? చేయాల్సిన అవసరం లేదు, దీన్ని మాత్రం చేయాలి. ఓకేనా? అలా ఏమొచ్చింది మనకు? క్రెడిటార్స్ 2 lakhs వచ్చింది. ఈ క్యారీ డౌన్ బ్యాలెన్స్ వల్ల మనకేం తెలుస్తుంది? కరెంట్ ఇయర్లో ఎంతైతే ప్రొవిజన్ క్రియేట్ చేయాలో అది తెలుస్తుంది మనకు. ఎంత క్రియేట్ చేయాలి? 1,85,000. ఈ 2 lakhsలో 1,85,000 కరెంట్ ఇయర్ ప్రొవిజన్. లాస్ట్ ఇయర్ ప్రొవిజన్ ఇంకెంత ఉంది? బ్యాలెన్స్ 15,000 ఉంది. అలా 2 lakhs అయింది అనమాట అది. అయితే ఇంకోటి ఏంటిది? ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అండ్ క్రెడిటార్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ ఎవరికి ఇస్తాం? ఎర్లీ పేమెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు. ఇప్పుడు మనం డిస్కౌంట్ ఎంత క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. డేటాస్లో బ్యాలెన్స్ షీట్లో డేటాస్ ఎంత ఉంది? 10,10,000 ఉంది. బ్యాలెన్స్ షీట్లో ఇచ్చినటువంటి బ్యాడ్ డెట్ ఏమైంది? ఆల్రెడీ దీనికి మైనస్ అయిపోయింది. ఇప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి బ్యాడ్ డెట్స్ మైనస్ అయిందా? మైనస్ అవ్వలేదు, ఇప్పుడు మైనస్ చేస్తున్నాం. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అంటే మీనింగ్ ఏంటిది? మేబీ ఇస్తాడో ఇవ్వడో పైసలు కూడా తెలియదు. మరి అలాంటి వానికి ఎప్పుడైనా డిస్కౌంట్ ఇస్తాం మనం? వాడు పైసలు ఇస్తాడో ఇవ్వడో తెలియదు. ఇస్తోనికే మనం ఏం చేస్తాం? మనకు రెగ్యులర్గా పేమెంట్ చేస్తాం డిస్కౌంట్ ఇస్తాం. కాబట్టి ఏం చేయాలి? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఎంత అయితే మనం బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఎక్కడి నుంచి? డేటాస్లో నుంచి. ఎంతైతే బ్యాలెన్స్ అప్పుడు బ్యాలెన్స్ వస్తుంది చూసినా నెట్ బ్యాలెన్స్, ఆ దానిపైన డేటాస్ ఇవ్వాలి, డిస్కౌంట్ ఇవ్వాలి. ఏదింత? 80,000. అర్థమవుతుంది ఇప్పుడు? ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అండ్ క్రెడిటార్స్ అంటే మీనింగ్ ఏంటిది? ఎవడైతే మనకు రెగ్యులర్గా పేమెంట్ చేస్తాడో వాడికే ఇస్తాం మనం. మనకి ఎంత ఇవ్వాలి? డేటాస్ నుంచి ఎంత అమౌంట్ రావాలి మనకు? 10,10,000 రావాలి. బ్యాడ్ డెట్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చిన బ్యాడ్ డెట్ ఆల్రెడీ ఇంతకెళ్ళి మైనస్ అయిపోయింది. ఇప్పుడు మైనస్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. మనకు రావాల్సిన 10,10,000. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో బ్యాడ్ డెట్ 10,000 ఉంది, అది మైనస్ అయినట్టు ఎక్కడి నుంచి మైనస్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మైనస్ చేస్తున్నాం. ఇంకోటి, మనం ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అంటే మీనింగ్ ఏంటిది? డౌట్ఫుల్ ఉంది కదా మనకు, వాడు అమౌంట్ ఇస్తాడా ఇవ్వడో తెలుస్తలేదు. అలాంటప్పుడు మనం డిస్కౌంట్ ఇస్తామా? ఇవ్వం. కాబట్టి వాడే అమౌంట్ కూడా ఏం చేయాలి? డేటాస్ నుంచి మైనస్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ పైన డిస్కౌంట్ కనుక్కొని 80,000 చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు ఈ 2 lakhs ఏమో బ్యాలెన్స్ షీట్లో డేటాస్ నుంచి మైనస్ చేయాలి, ఈ 1,85,000 P&L ట్రాన్స్ఫర్ చేయాలి, అండ్ ఈ 80,000 గిడంగా ఈ 80,000 ఏం చేయాలి? డేటాస్లో నుంచి మైనస్ చేయాలి అండ్ P&L డెబిట్ సైడ్ వేసుకోవాలి. ఎందుకోసం? ఇది ఇచ్చిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 ఎఫెక్ట్లు వస్తాయి కదా. డిస్కౌంట్కి ఎంట్రీ ఏంటిది? డిస్కౌంట్ అకౌంట్ డేటా టు డేటా అకౌంట్. డిస్కౌంట్ వల్ల మనకేమవుతుంది? అసెట్ రెడ్యూస్ అవుతుంది కదా. డిస్కౌంట్ అంటే మనకేంటిది? లాస్. కాబట్టి P&Lకి 80,000 ఏమో డెబిట్ చేయాలి, అసెట్లో నుంచి డేటాస్లో నుంచి బ్యాలెన్స్ షీట్లో 80,000 మైనస్ చేయాలి. ఇది కంప్లీట్గా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనే కాన్సెప్ట్. ఇవి హైపోథెటికల్ కేసెస్. మ్యాక్సిమం
ఇంతకన్నా మించి నేను రాదని అనుకుంటున్నా. చూడండి, ఇట్ సఫిషియంట్ అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్.